అనంతపురం జిల్లా హిందూపురం రూరల్ మండలంలోని కిరికేర గ్రామ సచివాలయంలో వీఆర్ఓగా విధులు నిర్వహిస్తున్న హరిత లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు. స్థానికంగా నివాసం ఉంటున్న ఓ వ్యక్తి ఇంటి పొజిషన్ సర్టిఫికేట్ మంజూరు చేయాలంటూ 5,000 రూపాయలు లంచం ఇవ్వాలని వీఆర్ఓ హరిత డిమాండ్ చేసినట్లు బాధితుడు ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. ముందస్తు ప్రణాళిక రూపొందించిన ఏసీబీ అధికారులు బాధితుడి ద్వారా లంచం మొత్తాన్ని అందజేయించారు. లంచం తీసుకుంటున్న సమయంలోనే ఏసీబీ అధికారులు సచివాలయానికి చేరుకొని వీఆర్ఓ హరితను పట్టుకున్నారు. ఆమె వద్ద నుంచి లంచం మొత్తం స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుకు సంబంధించి వీఆర్ఓపై అవినీతి నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసి తదుపరి విచారణ చేపట్టినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. ప్రభుత్వ సేవల్లో పారదర్శకత కోసం ఇలాంటి అవినీతి ఘటనపై కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు. జయచంద్ర అనే వ్యక్తి తనకున్నటువంటి సొంత ఇంటికి పొసెషన్ సర్టిఫికేట్ నిమిత్తము కిరికెర గ్రామ వీఆర్ఓ అయినటువంటి హరిత గారికి ఆన్లైన్లో చలానా కట్టి సంబంధిత డాక్యుమెంట్స్ అన్నింటినీ కూడా వీఆర్ఓ హరిత గారికి సమర్పించినప్పుడు ఆ ఫైల్ను ప్రాసెస్ చేసి పొసెషన్ సర్టిఫికేట్ ఇచ్చిన నిమిత్తము ఆమె మొట్టమొదటిగా 8,000 లంచం డిమాండ్ చేసింది. అయితే బాధితుడు రిక్వెస్ట్ చేయగా మొట్టమొదట 8,000 ఇచ్చి మొట్టమొదట 5,000 లంచంగా ఇచ్చి పని అయిన తర్వాత 3,000 లంచంగా ఇవ్వమని చెప్పడం జరిగింది. అయితే లంచం ఇవ్వడం ఇష్టం లేనటువంటి బాధితుడు జయచంద్ర అనంతపూర్ ఏసీబీ వారిని సంప్రదించగా కడప ఏసీబీ డిఎస్పీగా ఉన్నటువంటి నన్ను ఏసీబీ డిఎస్పీ గారు లేనందువల్ల ఉన్నతాధికారులు ఈ కేసు నిమిత్తం నన్ను డిప్యూట్ చేయడంతో కేసును వీఆర్ఓ హరిత గారి మీద కేసును రిజిస్టర్ చేయడం జరిగింది. మొట్టమొదటగా ఆమె డిమాండ్ చేసిన మేరకు ఈ రోజు ఫిర్యాదుదారులతో పాటుగా ఏసీబీ టీం అంతా కూడా కిరికెర గ్రామానికి చేరుకోవడం జరిగింది. అక్కడ Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel